గైస్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చాను బయటకి. మావాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాను నేను ఇప్పుడు వరకు. వచ్చి ఒక 10 minutes 15 minutes జాబ్ నుంచి ఆకలి మీద ఉన్నా. మావాడు చికెన్ ప్రియుడు అనమాట. మొన్న కూప్ నుంచి తెచ్చాడు చికెన్, ఒక 5 kgs చికెన్ అయితే తెచ్చాడు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. షెఫ్ అనమాట, అసలు ప్రొఫెషనల్. చికెన్లో ఇంకా టాప్ ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చికెన్ బిర్యానీ కాదు, చికెన్ పులావ్. ఆకలి మీద ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి చేస్తాడు. ఏం చేయాలో తెలియదు. పర్ఫెక్ట్ అనమాట. టేస్ట్ కూడా అదిరిపోతూ ఉంటుంది. ఒకసారి ఎట్లా చేయాలంటే ఎప్పుడు కూడా ట్రై చేస్తాను నేను. ఇంగ్రీడియంట్స్ చేసేటప్పుడు కానీ చేసేటప్పుడు ఆయన చేసేటప్పుడు వీడియో చేద్దాం అనుకుంటా కానీ కుదరదు. కరెక్ట్గా నేను లేట్ టైంలో వండుతాడు, లేకపోతే వచ్చే టైంకి అయిపోతుంది అనమాట. ఈసారి ట్రై చేయాలి, ప్లాన్ చేయాలి కరెక్ట్ టైం. గబగబా వేసి వచ్చి పడుకుపోతాడు, మళ్ళీ లేస్తాడు. కరెక్ట్ టైంకి తెలిసిపోద్ది. ఈ టైంకి అయిపోద్ది, ఆ టైంకి అయిపోద్ది. అన్ని టైంకి అది రెడీగా ఉంటుంది పులావ్. టేస్ట్ అదిరిపోద్ది అనుకుంటాం కానీ మసాలా ఏదో ఎక్కువ అవుతుంది. కంట్రోల్ చేసుకొని తినాలి. కావాలనేది అయితే ఏం చేయడు, బాగా చేస్తాడు. చలి 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 ఏది చలి ఇప్పుడు అయిపోయింది మొత్తం. కొంచెం చూసారు కదా. ఇప్పుడు చికెన్ పొలాల ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తాం. ఈ దండం స్వామి ఇలాగే ఉంచుతా, వీడియో కూడా ఇలాగే ఉంచుతా. సౌండ్లు చేస్తున్నాం వీడియోలో. ఏం చేశాను అనుకుంటారు ఆ వీడియోలో పక్కన కూర్చొని చేసామని. ఇప్పుడు పొలావ్ అయితే అయిపోద్ది. ఇంకొక 10 minutesలో తింటూ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఎట్లా ఉడికిందని కూడా చూపిస్తాను మీకు. మా వాడు కుకింగ్ ఎట్లా ఉంటుందంటే జస్ట్ 10 to 15 minutes కుకింగ్, కానీ చెప్పడం 2.5 hours చెప్తాడు. హార్డ్లీ ఒక 1/2 an hourలో అయిపోతుంది అనమాట మొత్తం. చూడండి ఎలా ఉంది వీడియో. ఫుడ్ రైస్ ఎలా ఉంది టేస్ట్. ఫైనల్ రైస్ పెట్టుకునే టైం ఇప్పుడు. రైస్ అయిపోయింది. చికెన్ పులావ్ అదిరిపోయింది. ఇప్పుడు చూడండి టేస్ట్ అదిరిపోద్ది అసలు. చూద్దాం ఎలా ఉందో టేస్ట్. అసలు చూడటానికి కొద్దిగా పులిహోర లాగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటాం కదా పులిహోర, ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. బట్ వర్త్ అనమాట. టేస్ట్ అదిరిపోద్ది. ఇప్పుడు పీసులు వేసుకుని పీసులు ఇప్పుడు ఏరుకోవాలి. నేను ఎక్కడెక్కడ ఉన్న పీసులు నా ఫేవరెట్ పీసెస్ తక్కువ వేసుకుని వేస్ట్ చేయడం, మళ్ళీ పారేయాల్సి వస్తుంది బాగోపోతే. ఇప్పుడు మొత్తం టేస్ట్ సో కాకపోతే కొద్ది మసాలా ఎక్కువ, మళ్ళీ ఎక్కువైపోయింది మసాలా మళ్ళీ ఇంకా కూల్ వాటర్ తాగడం, పంచదార, కోక్ అవన్నీ కూడా మొత్తం. వీడియో చూసారు కదా. సో చికెన్ పులావ్ ఎలా వచ్చిందని. సో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ కొట్టండి.